ఇప్పుడు జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఒకే డౌట్ ఉందండి. ఆ హెయిర్ ఆయిల్ అనేది ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుంది? ఎక్కడ కొంటే మాకు ఒరిజినల్ దొరుకుతుంది? ఎక్కడ కొంటే రిజల్ట్స్ వస్తుంది అని చాలా మందికి డౌట్ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మేము దాదాపు అంటే 2-3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది పక్కా ఒరిజినల్ అండి. దీనికి రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాననే గ్యారెంటీతో ఉంది. ఇట్లాంటి జిఎస్టీ బిల్ ప్రూఫ్ కూడా ఇస్తాము. ఇది 5 ఏళ్ల పిల్లల నుంచి 75 ఏళ్ల ముస్లింల ద్వారా ఆన్లైన్లోను ఎక్కడ మోసగాళ్ళ ద్వారా తీసుకొని చాలా మంది మోసపోతున్నారు. మన ఒక కస్టమర్ వచ్చి చెప్తున్నాడు, అన్న నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మోసపోయినాను, 100కి 2-3 వచ్చినాయని. అట్లాంటి డూప్లికేట్ అని మీకు తెలిసి కూడా వాడి లాస్ అయ్యే బదులు మా లాంటి వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువే ఉంటుంది కానీ రిజల్ట్స్ పక్కా ఉంటుంది. అంతేగాని రేటు తక్కువని తీసుకొని మోసపోయి దయచేసి ఇబ్బంది పడకండి. ఇదేంపీ సర్టిఫికేట్, జిఎంపీ సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉన్నాయంటే ఎంత పాన్ ఇండియా రికార్డో లెక్కేసుకోండి. దీనికి ప్రధానమంత్రి మోడీ గారే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ని కూడా చాలా మంది డూప్లికేట్ చేస్తున్నారు. అందుకే మా షాపులో మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాము. పక్కా 5 ఏళ్ల పిల్లల నుంచి 75 ఏళ్ల ముసలి దాకా ఎవరైనా వాడచ్చు. ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి తెల్ల జుట్టును నల్లగా చేసుకోండి, జుట్టు రాలుంట నివారించుకోండి, జుట్టు పెరుగుదలను చేసుకోండి. మైగ్రే హెడ్ఏక్ కూడా. మా అడ్రస్ వచ్చి వినీలా వాల్ పేపర్స్, ఆపోజిట్ మేడా పెట్రోల్ బంక్, సప్తగిరి సర్కిల్. మా దగ్గర ఇదే కాకుండా ఇప్పుడు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాత నొప్పులకు కూడా ఆయిల్ వచ్చిందండి. ఇది కూడా ఆదివాసీ వాళ్ళదే. ఇది కూడా రేటు తక్కువే ఉంటుంది. ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి దీనికి కూడా మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను. మా దగ్గర ఏదైనా కూడా గ్యారంటీతో కూడుకున్న వ్యాపారమే చేస్తానండి. వినీలా అంటే నమ్మకం, నమ్మకం అంటే వినీలా. అట్లాంటి నమ్మకాన్ని అయితే పోగొట్టుకోనండి. దయచేసి ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీరు రిజల్ట్స్, ఒక బాటిల్ కొంటే ఒక రేటు, 2 కొంటే అతి తక్కువ రేటు వచ్చి ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీ జుట్టు సమస్యలే కాకుండా గ్యారంటీ షాప్లో తీసుకొని రిజల్ట్స్ అయితే పొందండి.